బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. తెలుగు వన్ డైలీ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథిళ్ళ. ఆగస్టు 17 వార్తా వివరాలు చూద్దాం. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని కోరారు. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే తప్పకుండా వారికి మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పారు. ఇంకా జగన్ ప్రతిపక్ష హోదాపై చట్ట పరిధిలో ఉన్నట్లుగానే వ్యవహరించడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలియజేశారు. అలాగే ఈ అసెంబ్లీ ఎన్నికలలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలకు త్వరలోనే శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ భీమ్సేన్ స్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున 2:29 22 భోగిలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్లే. కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ప్రమాదం సంభవించింది. కాగా ఈ రైలు కంటే 9 నిమిషాల ముందు అదే మార్గం గుండా పాట్నా ఇండోర్ రైల్ సురక్షితంగా వెళ్లింది. సరైన అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద తమ భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు లబ్ధిదారులంతా దరఖాస్తులను చేసుకున్నారు. తమకు పూర్తి స్థాయి హక్కు పత్రాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల్లోనే పలు సమస్యలు గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవి కూడా భారీ స్థాయిలో ఉన్నట్లు తెలిపింది. వైసీపీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలపై వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తీవ్ర విమర్శలు గుప్పించారు. వీరు చేసిన పాపాలు అన్ని ఇన్ని కావని ఆయన అన్నారు. డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని ప్రజలతో విషం తాగించారని మండిపడ్డారు. కల్తీ, నాసిరకం మద్యంతో ఏపీలో 30,000 మందికి పైగా ప్రాణాలు తీశారని దుయ్యబట్టారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో 1.24 లక్షల కోట్ల మద్యాన్ని నగదు రూపంలో అమ్మారని విమర్శించారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం మరోమారు బయటపడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనీష్ అనే యువకుడు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పార్లమెంటు పరిసరాల్లోకి ప్రవేశించాడు. అది గమనించిన CISF సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ అత్యాచార ఘటనలో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన విషయాలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు. ఈ మేరకు ఆ విషయాల స్పష్టతనిచ్చారు. మృతురాలి కంటి భాగంలోని ఎముకల్లో పగుళ్లు వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, ఆ విషయంలో ఎటువంటి నిజం లేదన్నారు. మెజిస్ట్రేట్ ఎదుట చేసిన శవ పరీక్షకు సంబంధించిన వీడియోలో ఎటువంటి ఫ్రాక్చర్ గురించిన వివరాలు ప్రస్తావించలేదని పోలీసులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమంలో విస్తృతంగా తిరుగుతున్న మరో వార్త, మృతురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందని, ఈ నేపథ్యంలో సామూహిక అత్యాచారం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను పోలీసు ఉన్నతాధికారులు ఖండించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ ముడా స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే 3 యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రెస్లింగ్ లో వినేష్ ఫైనల్స్ కు చేరిన అధిక బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే వినేష్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. తెలంగాణలో ఆగస్టు 15 తర్వాత రైతులంతా రుణ విముక్తులు అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు లెక్కలు చూస్తే కేవలం 22 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి సంబంధించి గతంలో హరీష్ రావుకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీది బోగస్ హామీ అని, ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. వినేష్ ఫోగాట్ విషయంలో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తీర్పు మనకు అనుకూలంగా రాలేదని, ఇలాంటి సమయంలో భారత రెజ్లింగ్ సంఘం నుంచి మద్దతు లభించలేదని భర్త సోమ్వీర్ రాఠీ ఆరోపించారు. ఢిల్లీ చేరుకున్న ఫోగాట్ కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సోమ్వీర్ ను మీడియా ప్రశ్నించింది. వినేష్ ఫోగాట్ తన రిటైర్మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా అని ప్రశ్నించగా ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో ఏపీఆర్ గ్రూప్ 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100 455505.